దేవాదాయ శాఖ ఇచ్చినటువంటి ఎన్ఓసిలో ఈ ఎన్ఓసి విషయంలో ఒక ట్విస్ట్ కనబడుతుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే వి శిరీష పద్మ ఎంవిపి కాలనీ విశాఖపట్నం అనే పేరుతో ఆమె ఒక్కరే రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు చీఫ్ సెక్రటరీకి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి. ఆమె తర్వాత అదే కమిషనర్ కూడా రావడం జరిగింది, కమిషనర్ నుంచి కూడా వీళ్ళకి సంబంధించి రావడం జరిగింది. ఈ సందర్భంలో ఎవరు ఈ శిరీష పద్మ అంటే శిరీష పద్మకు సంబంధించినటువంటి పూర్తి పేరు కానీ డాటర్ ఆఫ్ అని కానీ వైఫ్ ఆఫ్ అని కానీ ఎక్కడా దీంట్లో మెన్షన్ చేయలేదు. అదేవిధంగా వీళ్ళు చెప్తున్నట్టు సోన్సో సర్వే నెంబర్లో సోన్సో ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి ఎన్ఓసి ఇవ్వాలి అని చెప్పి ఈమె ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టుకుంటే బాగుండేది. కానీ అది ఆ పదాన్ని కానీ అది ఎక్కడా కూడా హైడ్ చేయటం జరిగింది. ఆమె ఎన్ని ఎకరాలకు సంబంధించి అప్లై చేసుకున్నారు, ఎన్ని ఎకరాల నుంచి ఆమె ఎప్పటి నుంచి అందులో ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించి ఎన్ఓసి ఏం అడుగుతుంది అనే దానికి సంబంధించి దీంట్లో హైడ్ చేయటం జరిగింది. ఇంతకీ వీళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే, మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే వి శిరీష పద్మ అనే మహిళ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఒక అధికారికి సమీప బంధువు. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల్లో ఒకరికి బంధువు శిరీష పద్మ, ఎంవిపి కాలనీ విశాఖపట్నం అనేటటువంటి పేరుతో వీళ్ళు కొన్ని పేర్లు బినామీ పేర్లతో దేవాదాయ శాఖ అధికారులే బినామీ పేర్లతో జగన్మోహన చెన్నకేశ్వర స్వామికి సంబంధించినటువంటి 1036 ఎకరాలకు సంబంధించినటువంటి ఎన్ఓసి ఇచ్చే సందర్భంలో ఎన్ఓసి ఇస్తామనేటటువంటి క్లియర్ పిక్చర్ వారికి ఉన్న సందర్భంలోనే అనేక రకాల డాక్యుమెంట్లకు సంబంధించి అనేక ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి పేర్లు మారిపోయాయి. ఆ మారిపోయినటువంటి సందర్భంలోనే చాలామంది ఇన్వాల్వ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళు భుజాన వేసుకుని ఎన్ఓసి ఇచ్చేశారు. ఎన్ఓసి ఇచ్చిన సందర్భంలోనే వీళ్ళు సొంత ప్రయోజనాలు ఆశించి అక్కడ ఉన్నటువంటి గంపలగూడెల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో మారికంపాడు విలేజ్కి సంబంధించి వాళ్ళు ఎవరైతే నిజంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల మీద వల్లమాలిన ప్రేమతో మాత్రమే ఎండోమెంట్ శాఖ వారికి ల్యాండ్స్ ఇచ్చేసింది అని చెప్పేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ అది ఊరికే అభూత కల్పన.